వెల్కమ్ టు మన టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు మరియు గోనెగండ్ల మండలానికి చెందిన బీజేపీ పార్టీకి సంబంధించిన దాదాపు 1000 మంది ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివని, ఇచ్చిన మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన హామీలను నెరవేర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని విమర్శించారు. చంద్రబాబు మాటలకు ప్రజలు మోసపోకూడదని అన్నారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మండలం నా పేరు చిన్నమరుడు విలేజ్ నది. మేము బీజేపీ పార్టీ తరఫున 9 సంవత్సరాల నుంచి పనిచేసినాము. మాకు జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వలన మేము ఎంతో కృషి చేసినాము. మాకు ఇష్టపూర్వకంగానే బీజేపీ వైఎస్ఆర్ పార్టీ బుట్టా రేణుక మేడంని వచ్చి మేము కల్చరల్ 1000 మంది పైగా వచ్చి మేము కల్చరల్ చేరడం జరుగుతుంది. మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కండవా కప్పడం జరిగింది. మేము పార్టీని ముందుకు తీసుకుపోతామని, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి ఫుల్ కృషి చేస్తామని, బుట్టా రేణుకమ్మను మేము ఎమ్మిగనూరు తలపులో గెలిపించుకుంటామని నేను కోరుకుంటున్నా. నా పేరు ఓబ్లేస్ నాయుడు. వస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎలక్షన్స్ ఇంకొక 9-10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సీపీకి జనస్వాగతం పార్టీలోకి జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, పార్టీలో ఉన్న పారదర్శకత కానివ్వండి, ఇది అందరినీ కూడా ఆకర్షితుల్ని చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నమ్మకం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది.